హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్షన్ రీల్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఐ హోప్ మీరందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. కొన్ని జోక్స్ చూసి హ్యాపీగా నవ్వేసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఓనర్ అరాచకం ఆటషూరు మరి ఏంటో చూసిద్దామా? కిరాయిల్లు దొరకాలంటే నరకం కనిపిస్తున్నది. ఈ కిరాయిల్లు కోసం తిరిగే తిరుగుళ్ళు నా కాలేజ్ టైంలో తిరిగితే 10-15 మంది పోరీలు పడుతుండ్రి. భలేవారు బ్రో మీరు. ఇక మస్త్ అయింది, రూమ్ చూద్దాం నాడు. బుజ్జి అక్కడ టూలెట్ బోర్డు ఉన్నది. ఎవర్రా? బాబోయ్, వామ్మో, ఈ రూమ్ మనకు సెట్ కాదు, వేరే రూమ్ చూసుకుందాం నాడు. ఏం కాదు, ఒకసారి అడుగు చూద్దాం నాడు. అవునవును మేడం, టూలెట్ బోర్డు ఉన్నది కదా, రూమ్ జోన్కి వచ్చినాం. బ్యాచులరా ఫ్యామిలీ? బ్యాచులరే, రూమ్ ఎవరు ఇస్తలేరా అని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు ఫ్యామిలీ. భలేవారు బ్రో. సరే సరే, రూమ్ రెంట్ 8,000, 2 నెలల అడ్వాన్స్ 16,000, మొత్తం 24,000 ఒకటేసారి కట్టాలి. కిరాయి ఎక్కువైంది, అవతల గల్లీలా 6,000 చెప్తున్నారు. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? మేడం 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 24,000 అయితే మనకి కడతా మేడం, రూమ్ చూపించండి. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. సరే, రూమ్ చూసే ముందు కండిషన్లు. ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ కట్టాలి, నీళ్ళు ఎక్కువ వాడొద్దు, ఇంటికి ఎవరు రావద్దు, ఇంట్లోకి వెళ్ళి ఎక్కువ సప్పుడు రావద్దు, చాలా పక్కన వాళ్ళకి కండిషన్స్ disturbance అవుతుంది. ఉన్నాయండి. సరే మేడం, ఇవన్నిటికీ ఓకే గానీ ఒక చిన్న మాట చెప్పుడు మర్చిపోయినా మేడం. మాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అయితే కిరాయి 12,000. అదేంటండి డబుల్ చేసేసారు? ఇది మరీ అన్యాయం మేడం. బావా పోదాం నాడు, భూమి మీద ఒకటే ఇల్లున్నదా, పక్కా చూసుకుందాం. ఆగాను ఆగు, నీకు వేరే తెలియదు, జర ట్రై నిమిషాలు చేయొచ్చు ఆగు. కదా బ్రో. మేడం ఓసారి మీ సార్ని పిలుస్తారా, నేను మాట్లాడతా. ఇప్పుడు నీ పిల్లల దగ్గర నీది ఎట్లయితే నడుస్తలేదో, సాది కూడా నా దగ్గర ఏం నడవదు. ఏమైంది సార్? మేడము 8,000 కిరాయి చెప్పింది, మాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా నేను చెప్పేసరికి 12,000 కిరాయి అంటున్నది. ఓసారి సార్ని విలువ, నేను మాట్లాడతా అంటే సార్ది నా దగ్గర ఏం నడవదా అని అంటున్నది. హలో, ఆవిడ చెప్పింది నిజమే ఉన్నట్టుంది బ్రో. సరే మేడం, 12,000 అయితే మన ఓసారి రూమ్ చూస్తాం. సరే, చెప్పులు వదిలిపెట్టి చూసినా పోండి. చాలా కండిషన్స్ పెట్టారండి, మరి రూమ్ ఎలా ఉందో చూడాలి. అదేంది మేడం, రూమ్ లో ఎలుకలు మొత్తం డాన్స్ చేస్తున్నాయి. నువ్వు ఇచ్చే కిరాయికి ఎలకలు కాకపోతే హీరోయిన్ వచ్చి డాన్స్ చేస్తుందా? బాబాయ్ అదేంటండి మరి దారుణంగా చెప్తున్నారు? సరే, మీకు ఇది నచ్చపోతే అవతల గల్లీలో మా సింగిల్ బెడ్రూమ్ ఉంది, చూస్తారా? ఏమొద్దు మేడం, మీరేమో అన్ని కండిషన్లు పెట్టిరు, రూమ్లు ఏమో గట్లున్నాయి, మేము వేరే రూమ్ చూసుకుంటాం. ఈ ఓనర్లు వేలకు వేలు ఇండ్ల కిరాయి చెప్పుకుంటా ఇన్ని కండిషన్లు పెడితే సిటీలో ఎట్లా బతకాలే? సరే, కండిషన్లు పెట్టినందుకు రూమ్స్ అన్న బాగుంటాయంటే అది కూడా లేదు. సిటీలో ఉండే ఒక సామాన్యుడు ఒక అడిగేయాలంటే కూడా పైసా కావాలి. ఇక మనసుంటి సామాన్యుని బతుకు ఇంతేనా? మరి మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి గాయస్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, బీ హ్యాపీ గాయస్.